శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదుడు షోడశ కళాప్రపూర్ణుడు. కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2వ సంవత్సరములోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమును విషయమును బోధ చేయుచుండరి. తమ 16 సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తర్వాత 14 సంవత్సరములు కురువపురము తదితర ప్రాంతములు సంచరించుచు వారి వయస్సు మాత్రం 16 సంవత్సరముల ఎందే నిలిచియుండెను. దత్తాత్రేయుని షోడశావతార నామములు 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు పూర్వ యుగములో 16 రూపములతో దర్శనమిచ్చియుండిరి. అవి 1 యోగిరాజు, 2 అత్రివరదుడు, 3 దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, 4 కాలాగ్నిశమనుడు, 5 యోగి జనవల్లభుడు, 6 లీలా విశ్వంభరుడు, 7 సిద్ధరాజు, 8 జ్ఞానసాగరుడు, 9 విశ్వంభరావధూత, 10 మాయాముక్తావధూత, 11 ఆదిగురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తావధూత, 16 శ్యామకమలలోచనుడు. శ్రీ దత్తప్రభువులు భోగమోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమును పొంది కాచుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగే వేదములే అపవిత్ర సునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు సప్త ఋషులకు కూడా అసాధ్యము. పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడు వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భము నుండి ఒక పర్యాయము బయటికి వచ్చి పరిసరములను పరికించిరి. తిరిగి గర్భస్థమయ్యను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారం 2 సార్లు జన్మించుట వలన వారు ఆజన్మ ద్విజులు. ఆజన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణ అఖండ అనంత అద్వైత సచిదానందములో అవతరించిరి గనుక ఈ అవతారమును వారికి గురువను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమునందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేకతత్వము. అందువలన వారు త్రిమూర్తులకతీతమై 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి అందలి ప్రవృత్తి గుణములు నివృత్తి గుణములు రెండిటిని అధిపతి అయిన గణేశ తత్వమని సూచించుటకు గణేశ చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళగ్రహమని కూడా అందరు. ఈ గ్రహమును పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదులు అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర గనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటము ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మ పదము దర్శనీయమగును. ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించేటువంటి వాడే ధర్మశాస్త్ర. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3,000,000 దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్త నామస్మరణ చేసిననే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషిపూజ చేయవలను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమునందు లక్ష్మీ కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి అందలి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములు, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారం అమృత బీజము, కట అనున్నది ఐశ్వర్య బీజము.
అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయును సకల పాపములను పారద్రోలువాడు. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులను అభిన్నమూర్తులు. అప్పుడు నేనట్లంటిని, అయ్యా తిరుమలదాసు, వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాద శ్రీవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని నాకు తోచుతున్నది. నా సందేహం నివృత్తి చేయవలసినది. బ్రాహ్మణ లక్షణములు. అంతట తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించను. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైనటువంటి ధర్మములను త్యజించి, అంటే చేయవలసిన పనులను విడిచిపెట్టి అని అర్థము. దురాచార పరుడైన ఎడల అతడు దుష్టబ్రాహ్మణుడగును. అంటే చేయకూడని పనులు చేస్తూ ఉన్నటువంటి వాడు దుష్ట అంటే చెడు బ్రాహ్మణుడగును అని అర్థము. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగు వాటికి లోనైన ఎడల అతని బ్రాహ్మణత్వము లవలేశమై మాత్రమైనను లేదని గ్రహించవచ్చు. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరించబడును. అతని శరీరమునందరి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వమునందును. అప్పుడు అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షితుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వం పొందవచ్చును. అప్పుడు జన్మ సిద్ధముగానున్న అతని శరీరమునందరి జీవకణములు బ్రాహ్మణత్వమునందును. అంటే పుట్టుకతో క్షత్రియుడు అయినా కూడా తనకు బ్రహ్మజ్ఞానముపై ఆసక్తి కలిగినట్లయితే గనక అతని శరీరమందలి జీవకణములు బ్రాహ్మణత్వమునందును అని అర్థము. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్చరుడు 3 రాసులలో ప్రయాణము చేయు 7 సంవత్సరాల 6 నెలలు కాలములో ప్రతి మనుష్యునకు శరీరమునందలి జీవకణములు మార్పులకు చెందును. పాత జీవకణములు నశించును, క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్రవృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన ఎడల, ఇది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమును నిలువదు. అంటే క్షత్రియుడు తన యొక్క దేశ పరిపాలన అనేటువంటి వృత్తిని విడిచిపెట్టి కృషి అంటే కష్టపడి పనిచేయటం, గోగణ పోషణ అని అంటే ఆవులను సంరక్షించటం, పోషించటం, వాణిజ్యాదులు అంటే వ్యాపారాలు చేయటం, ఇటువంటి వాటిపై గనక అతను తీవ్రమైనటువంటి శ్రద్ధ చూపినట్లయితే గనక అతనిలో క్షాత్రము అని అంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క క్షత్రియత్వం అనేటువంటిది నిలువదు అని అర్థము. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనే వైశ్యత్వము నందును. అంటే వ్యాపారం చేస్తూ వీటిపైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు కాబట్టి వైశ్యత్వం అంటే కోమటితనం అనేటువంటిది ఏర్పడుతుంది. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తిని అవలంబించిన పరశురాముని వలె అగును. బ్రాహ్మణుడిగా పుట్టాడు కానీ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం వలన పరశురాముని వలె అవుతాడు. పూర్వకాలమున ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? జన్మతః శూద్రుడైనను నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానమును పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగాను, క్షత్రియుడిగాను, బ్రాహ్మణుడిగాను మారవచ్చు. కేవలం ఒకానొక జాతిలో జన్మించిన మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితము ప్రసాదింపబడుతున్నది. జన్మతః శూద్రుడైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించవచ్చు. జన్మతః బ్రాహ్మణుడవైన వాడు మరుజన్మలో శూద్రుడిగా జన్మించవచ్చు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసం వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాయతే చక్షో సూర్యోదజాయతే అని పురుష సూక్తం ద్వారా వేదం అనేటువంటిది తెలియజేయబడుతూ ఉన్నది. స్వామి యొక్క రూపాన్ని శ్రీపాద శ్రీవల్లభులే ఒక పర్యాయము సెలవనిచ్చి ఉండిరి. శంకరభట్టు, నీవు ఈ ఇంట ఆతిథ్యము స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. కర్మ రహస్యము నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోనూ ఉండెడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభ ప్రదములు పవిత్రములైన దివ్య స్పందనలతో నిండియుండును.
నరసావధానుడు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నీను విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహము శ్రీపాదుల ఆతిథ్యమును స్వీకరించకుండా ఉండినారు ఆ కారణము చేత అని. దీనిలోని రహస్యము ఇది సుమి. జీవులు తమ పరిణామ క్రమములో కానీ విపరిణామ క్రమములో కానీ కర్మసూత్రమును అనుసరించి జన్మించుట అసలు కులములు అన్నవి ఉండవలను కదా, అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైన బ్రహ్మజ్ఞానాన్వేషి అయి కారణమున పరిణామ క్రమమున చివరి దశలో కురువపురములో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైనటువంటి అనుగ్రహమును పొందగలిగను. నరసావధానుడు పీఠికాపుర వాస్తవ్యుడైనను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదుల అవతారమూర్తిగా గుర్తించలేకపోయాను. కారణము వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకను ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీ దత్తుని అనుగ్రహము పొందసాధ్యము కాలేదు. అప్పుడు శంకర భట్టు ఇట్లడిగను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండున. పార్వతీదేవి హిమవన్నగరమున కుమార్తె అని చెప్పుటలో భావమేమి? అంటే పార్వతీదేవి మేనకా హిమవంతుల యొక్క కుమార్తె అని చెప్పుటలో అర్థమేమిటి అని అర్థం అన్నమాట. అంతటా తిరుమల దాసు ఇట్లు చెప్పాను, ప్రతి జాతికిని ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీ దత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తులు మొత్తమూ కాదు. స్పృహ కలిగియుండి జీవించియుండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైనటువంటి శక్తి సామర్థ్యములు గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఒక ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకు ఒక ఆత్మ ఉండును, ప్రతి దేశమునకు ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధము కలిగిన మహాశక్తి. ఇదే విధముగా హిమవన్నగరము నందు అభిమానము గల దేవతాశక్తికి హిమవంతుడు పేరు. ఆ హిమవంతుని కుమార్తె హైమవతి. సర్వసాక్షి అయిన సూర్యభగవానుడి కుమారుడు యమధర్మరాజు అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. సూర్యభగవానుడు వలన మాత్రమే సర్వజీవులకు తమ తమ కార్యకలాపములు సాగించగలుగు చైతన్యము పొందుతున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు, ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద శ్రీవల్లభ 30 సంవత్సరముల వయసులో గుప్తమయ్యరని నీతో చెప్పి తిని. కోటాను కోట్ల బ్రహ్మాండములో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యదరు. వారు సర్వాంతర్యామి కదా. తిరిగి విలీనమగుట అనగా నేమి అనగా నీవు అడగవచ్చు. వారు సర్వాంతర్యామిగా నున్నను. వారి యొక్క శక్తి ప్రభావము కొంతకాలముగా కోటాను కోట్ల బ్రహ్మాండములలో నిండి ఉన్నది. వాటిలోని పరిణామక్రమము వేగిరపరచు అంటే తెలియపరచు ఉద్దేశ్యముతో అని. తమ శక్తి ప్రభావములను దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములను కూడా కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి అంటే మాలిన్యములు రహితమునర్చి అంటే తగ్గించి, మాలిన్యములు అని అంటే చెడు అని. సృష్టి అందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రము ఈ విధమైన అవతారములు వచ్చును. విశ్వ పరిణామమునకు వినూత్న దిశను అని అంటే ఈ సృష్టి అంతటినీ కూడా ఇంకా క్రొత్తదైనటువంటి దిశ అంటే దారిలోకి నడిపించదలిచినప్పుడు అవతారము వచ్చును అని అర్థము. అవతారం అంటే జన్మించెదరు అని. పంచకన్యల వివరణ. శంకరభట్టు తిరుమల దాసును ఇట్లడిగను, అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనే అని చెప్పుదురు కదా. ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుటలేదు, వివరింపమని ప్రార్థించినాడు. అంతటా ఆయన చెప్పదలిచినారు తిరుమల దాసు ఈ విధంగా.
అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలనని మాయోపాయమును పన్నెను. అంటే మాయోపాయం అంటే మోసగించేటువంటి విధానాన్ని అన్నమాట. కోడి రూపమును ధరించి కొక్కరొకో అని అరిచెను. వేకోజామయ్యను. అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వడెను అని అంటే బయటికి వెళ్ళారు. అనుష్ఠానం అంటే జప స్నాన సంధ్యాదులు చేద్దామని. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలదు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు గనుక అహల్య వ్యామోహమున్న నన్ను అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. అంటే దేవేంద్రుడికి అహల్యాదేవి పైన వ్యామోహం అంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉండటం చేత ఆయన ఏం చేశాడయ్యా అని అంటే అహల్యాదేవిని దగ్గరగా వెళ్ళి త్రాకేటువంటి శక్తి లేక అహల్య రూపాన్ని మాయావేషాన్ని ధరించాడనమాట. మాయా అహల్య రూపము యొక్క శరీరమునందరి జీవాణువులన్నీ దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. ఆ మాయాదేహం ఎలా ఏర్పడినది? ఇతరులను కోరిక వలన ఆమె రూపాన్ని ఈయన పొందగలిగాడనమాట. మాయా అహల్యతో సంగమించి ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరిని శపించెను. ఈ మాయాదేహంతో ఇంద్రుడు చేసినటువంటి ఈ మోసాన్ని చూచిన గౌతముడు నిజమే అని తలచి వారిద్దరినీ శపించాడు. అంతటా అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అంటే ఆ యొక్క మునిని ఈ విధంగా అంటున్నదన్నమాట. అహల్య అంటే భర్తని. అహల్య గౌతముని కంటెను ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి ఎందు ఉన్నదామె. అహల్య శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యమునుంది. మనశ్చాంచల్యం అని అంటే మనస్సు మొత్తం కకావికలమై, అంటే ఈ రోజుల్లో చెప్పుకోవాలి అని అంటే మెంటల్ అని అనుకోవచ్చు, అంటే మతి భ్రమించి అని. శివార్చనమును స్వస్థుడాయను, అంటే శివార్చన చేసుకుని మళ్ళీ ఆయన తన కొన్నటువంటి శాపాలన్నిటిని అనారోగ్యాన్ని అంతటినీ కూడా తొలగించుకున్నాడు. అహల్య మనశ్శక్తి జడత్వమునందెను. అహల్య ఏమైంది? మనశ్శక్తి అంటే తనకున్నటువంటి ఆలోచన విధానము కూడా జడత్వము అని అంటే ఎటువంటి చలనము లేనటువంటి, అంటే స్ట్రక్ అయిపోయింది అని అనుకోవచ్చు ఒక రకంగా. అలాంటి పరిస్థితిని ఆమె పొందినది. దానితో ఆమె శరీరము కూడా జడత్వమునంది పాషాణమయ్యను. పాషాణము అని అంటే ఒక రాయిలాగా, ఒక లోహంలాగా అయిపోయినది. శరీరము మనస్సు మొత్తము కూడా ఎటువంటి కదలికలు లేనటువంటిది. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనం కలిగను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించను. ఎప్పుడైనా ఆవిడికి శాప విమోచనమైనది? గౌతముడికేమో శివార్చన వలన ఆయన 12 సంవత్సరములు పడినటువంటి బాధలను విముక్తుడయ్యాడు. అహల్యాదేవికి శ్రీరాముడి యొక్క పాదం తాకగానే ఆమెకున్నటువంటి జడత్వము వీడినది. ఆ విధముగా జరిగినది. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటే. ఇది ఒక విచిత్రమైన విషయము. సచీదేవి ద్రౌపదిగా యజ్ఞగుండమున ఆవిర్భవించను. ఆమె అయోనిజ అని అంటే మానవులకు జన్మించినటువంటి జన్మ కాదు అని అన్నమాట. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్నిప్రవేశము చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలిసెను. భూచక్రమునందలి 12 రాసులలో 27 నక్షత్రములు గలవు. 27 నక్షత్రములు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యౌవనవతిగా నుండగా గురు బ్రహ్మ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెదను. వృద్ధుడైన పతి నిండు యౌవనవతి సంతృప్తి పరచజాలదు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వృద్ధుడైన అంటే ముసలివాడైన, పతి అని అంటే భర్త, నిండు యౌవనవతి అని అంటే వయసులో ఉన్నటువంటి స్త్రీని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. ధర్మము కూడా దీన్ని అంగీకరించదు. వివాహ సందర్భమున చేసిన ప్రయాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. అంటే వివాహం చేసుకునేటప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య అని వివాహం చేస్తారనమాట. ఇప్పుడు ఆ వివాహం చేసే సందర్భంలో ప్రమాణం చేసినప్పుడు దానిని విడిచిపెట్టడం అనేటువంటిది న్యాయం కాదు కదా. అది దాని అర్థము, క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూసినప్పుడు భర్తృభావమే కలిగేటిది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావము కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు.
సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనఃప్రవృత్తి కనుగుణముగా అనేక మార్పులు చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచెను. ఆమె చంద్రుడిపై ప్రేమను పెంచుకున్నదన్నమాట. అంటే మోహానికి గురి అయినది. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధముగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారాచంద్రులు కలయిక ధర్మ విరుద్ధము కాలేదు. సృష్టి నియమముల ప్రకారము 27 నక్షత్రములు చుట్టి వచ్చుట చంద్రుని ధర్మము. అది గురుగ్రహ ధర్మము కాదు. ఈ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైన ఏది విచ్ఛిన్నము కాక తప్పదు. అంటే ధర్మానికి వ్యతిరేకముగా ఏది ఉన్నా కూడా విచ్ఛిన్నము అంటే నాశనము కాక తప్పదు అని అర్థము. కావున 27 నక్షత్రములు అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయనా, ఈ ధర్మ సూక్ష్మమును అనుసరించి తారాదేవి మహాపతివ్రత. చంద్రుడి కంటే బృహస్పతి ఎంతో గొప్పవాడైనా కూడా ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఆమె చంద్రుడినే కోరుకుంది తప్ప బృహస్పతి వైపు మొగ్గు చూపలేదు. ఆ విధంగా చంద్రుడిని వివాహమాడి ఆమె మహాపతివ్రత అయినది. భీష్ముడు అంపశయ్యపై ఉండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలను అంటే అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవాలని అనే అర్థం అని చెప్పుచుండెను. అది విని ద్రౌపది పక్కున నవ్వెను. అంతటా భీష్ముడు ఇట్లనను, ద్రౌపదీదేవికి మానభంగము జరుగు సందర్భము నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదులు భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టెను అంటే నా బుద్ధి చెడిపోయినది అని. అంటే ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరుగునప్పుడు ఆయన దానిని ఆపలేకపోయాడు. ఎందుకు ఆపలేకపోయాడయా అని అంటే ఆయన వారి యొక్క భోజనాన్ని తిన్నాడనమాట. ఆ ఆహారాన్ని తినటం వలన ఆయన బుద్ధి అనేటువంటిది స్పాయిల్ అయింది. మీన్స్ ఏంటంటే ఆయన బుద్ధిని ఆయన కోల్పోయాడు. ఆ చెడు రక్తమంతయును ఇప్పుడు శరీరము నుండి బయల్వెడనిది అంటే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితముగానున్నది, సత్యము బోధపడినది అనెను. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండెను. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మింపవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మములో పురుషుడుగా జన్మించను. ఆ జన్మందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావము గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా జన్మించినది. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించినది. మృదు స్వభావము గల భార్య విభీషణుడిగా జన్మించినది. కల్పాంతరమునందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడుగా జన్మించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మము మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జన్మించెను. తదుపరి రావణుడికి భార్య అయ్యను. రావణ వధానంతరము విభూషణునికి పట్టపురాణి అయ్యను. వాలికి భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, రావణుని భార్యగానున్నప్పుడు జీవాణువులు, విభీషణుడికి పట్టపురాణిగా ఉన్నప్పుడు జీవాణువులు వేరువేరుగా ఉన్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకర భట్టు ఇట్లా అడిగాను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో ఉండవలనని, పురుషులు ఏకపత్ని వ్రతులై ఉండవలనని చెప్పుదురు కదా. బహుభార్యత్వము కానీ బహుభర్తృత్వము కానీ నిందనీయము కాదా? కర్మచక్ర పరిణామము. అంతటా తిరుమలదాసు ఇట్లా చెప్పాను, నీవు చెప్పినది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసలు పాలు చేసిన ఎడల 7 జన్మలు బాల వైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహమాడిన ఎడల మరుజన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ 4-5 స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశింపని ఎడల పురుష జన్మనెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందు జరిగినచో వ్యభిచార దోషము కలుగును. అట్లుగాక ఆ స్త్రీ వేరువేరు జన్మములందు విడివిడిగా ఆ పురుషుల వివాహమాడిన ఎడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచక్రమునందు ఇటువంటి వింతలు ఎన్నయో జరుగుచుండును. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలను. పురుష జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలను.
భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మనెత్తి సంసార సుఖమనునది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపమునొందెదరు. మాంసభోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందిలో కలిసి దానిని భుజించెను అనుకునుము. ఆ మేక ప్రాణోత్కమణ సమయమున విపరీతమైన బాధ అనుభవించును. ఆ బాధ మయ స్పందనలు వాయుమండలములో నిక్షిప్తమయ్యుండును. నాయన వాయుమండలమునందు బాధామయ స్పందనలు ఆనందమయ స్పందనలు నిక్షిప్తమయ్యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును, దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసించవలనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మను నెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు ప్రతి చర్యకు కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణము నలవరచుకొనవలను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసము తిననొల్లడు. అంటే దాని మాంసం తినాలి అని అనిపించదు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మమునందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానము చేసిన ఎడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును. పీఠికా ప్రవాసులు సాంఘిక పుణ్యమును సాంఘాతిక పాపమును ఒకసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననము కారణమాయను. అంటే సాంఘాతిక పుణ్యము, సాంఘాతిక పాపము అంటే వారందరి యొక్క పాపపుణ్యములు ఫలితాన్నిచ్చి శ్రీపాదుల వారి జన్మం అనేటువంటిది అక్కడ జరిగినదని అర్థము. పుణ్యజనులు వారికి శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరాధించుచు శ్రీపాద శ్రీవల్లభుల వారిని నిందించుచు రౌరవాది నరకములను పొందుదురు. అంటే శ్రీపాదుల వారిని గనక ఆ దత్తప్రభువుని గనక ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ నిందించడం అని అంటే తిట్టడం అనేటువంటిది కానీ వ్యతిరేక భావనలు కానీ కలిగి ఉన్నారా వారు ఖచ్చితముగా రౌరవాది నరకాలు అంటే ఉట్టి నరకం కాదన్నమాట. నరకముల్లో ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ కూడా వారు అనుభవించి తీరతారు అని అర్థం అన్నమాట. దీనికి విషయము అర్థం కానప్పుడు మౌనము వహించుట మంచిది. అంతే కానీ దివ్య భవ్యమైనటువంటి ఆ శ్రీ మహామంగళ రూపమును నిందింపరాదు. అంటే ఏ విషయమైనా సరే తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే కనుక మౌనము వహించవలనని తెలియబరుస్తూ ఉన్నారు శ్రీపాదుల వారి విధంగా. వారి ముఖమునకు హారతులిచ్చుచు పాదములకు మేకులు కొట్టువారును శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక శ్రీ దత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామస్మరణమున సర్వ మనోరథములు ఆయాచితముగా అప్రయత్నముగా సిద్ధించును. మనోరథములు అని అంటే కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని. శ్రీవల్లభను నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతుల్లో విఘ్నములు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండెను. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపము, వారు ధరించున్నది అగ్నివస్త్రము, వారు పవిత్రమైనటువంటి యోగాగ్ని స్వరూపులు. వారి పాదుకలు మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేద ఉపనిషత్తులు కూడా శ్రీ పాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినా, ఎన్ని కల్పములు గడిచినా, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి కానీ శ్రీ దత్తుల వారు శ్రీ దత్తులే. వారికి సాటి రాని మరి ఎవ్వరూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువణువును ఈ పరమ సత్యమును సాక్ష్యము పలుకును. స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ. శ్రీపీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థములు మూలమున ఆశీస్సుల నందజేయు వింత సాధువు. అంటే పైకి తిడుతూ ఉంటారు కానీ ఆయన మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడని అర్థం అనమాట. అతడు ఎవరినైనాను పొగిడిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యము క్షీణించినట్లే. అతను గనక ఎవరినైనా సరే పొగిడాడు అని అంటే అతని పుణ్యం క్షీణించినట్టే, తిట్టాడు అని అంటే ఆశీర్వదించినట్టు అని అర్థం అనమాట. ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడు ఎక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుని సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలా నదిలో నున్నాడని తెలిపాను. అంతటా ఏలా నదిలో
ప్రయత్నము చేయగా స్వయంభూదత్తుని విగ్రహం బయటపడినది. దానిని ఒక శుభముహూర్తాన అపర సర్వ మంగళాదేవి అయిన సుమతి మహారాణి బ్రహ్మ తేజో విరాజితులైన అప్పలరాజు శర్మయు పునఃప్రతిష్ఠించిరి. అంటే శ్రీపాద శ్రీవల్లుల వారి తల్లిదండ్రులు అన్నమాట. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి. అంటే శ్రీపాదుల వారి తాతగారు. విద్యారణ్యుల ఆవిర్భావం, ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లయ్యనను, ఆ సిద్ధుడు నేను రాను అని సరే అని చెప్పాను అనమాట. వల్లయ్యనను అంటే తాతగారింటనున్న శ్రీపాదులు ఆ సిద్ధుడు దర్శించను. కేవలము 2 సంవత్సరముల వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొందినది. మేనమామైన వెంకావధానులు భుజముపై నెక్కి విరోధముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయిచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యను. అతడు ప్రకృతి స్థితుడైన తదుపరి శ్రీపాదుల వారు, మాధవ, నాకు 16 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బొక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బొక్కరాయునికి నీవు తోడయ్యుండను. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యదువుగాక. నీ శ్రోదరుడైన సాయణాచార్యునింట రాబోవు శతాబ్దములో గోవింద దీక్షితులు జనించును. ఆ గోవింద దీక్షుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవుగాక అనిరి. అంతటా ఆ సిద్ధుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు జలజలరాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకుని